పేరు టీవీ రామకృష్ణ. నేను చిల్డ్రన్ బుక్ రైటర్ని. ఈరోజు మనం తల్లిదండ్రులు పుస్తకాలు ఎందుకు చదవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం పిల్లల్ని పుస్తకాలు చదవమంటాం, కానీ తల్లిదండ్రులను మాత్రం మనము పుస్తకాలని చదవం. ఎందుకని? పిల్లలకు సంబంధించినటువంటి పిల్లల సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలను ఖచ్చితంగా చదవాలి. విజుబాయి 1940 దశకంలోనే చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యార్థిలో తీసుకొచ్చారు. పిల్లల కోసం చాలా ఆయన గమనించి రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సిరీస్గా దాదాపు ఒక 15 పుస్తకాలు సిరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పుస్తకాలన్నీ కూడా మనకు అదృష్టవశాత్తు మణి బుక్ స్టాల్లో దొరుకుతాయి. పిల్లలు కథలు చదువుతున్నప్పుడు ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు, అడవిలోకి వెళ్ళిపోతారు, ఆకాశంలోకి వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి అనుభూతులు కలిగించేటువంటి కథల్ని మనము మన ఇంట్లో, మన బళ్ళో పిల్లలకి చదివేటువంటి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. వాళ్ళు మంచి పౌరులుగా, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా, ఒక నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులుగా తయారు కావాలంటే ఖచ్చితంగా పిల్లల పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. ఇట్లాంటి ఈ పిల్లల పుస్తకాలన్నీ కూడా మనకు ట్రంక్ రోడ్ సండే మార్కెట్లో మణి బుక్ స్టాల్ నెంబర్ 85లో మనకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇవన్నీ పుస్తకాలు, ఇన్ని టైటిల్స్ దాదాపు 1000 టైటిల్స్ మనకు దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ వినియోగించుకొని ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ పిల్లల కోసం, స్కూల్లో కూడా ఈ మొత్తం పుస్తకాల లైబ్రరీని పెట్టి పిల్లల చేత కథల పుస్తకాలకి అవకాశం కల్పించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది రైలుబడి పుస్తకం. ఈ రైలుబడి అంతా కూడా రైలు పెట్టెల స్కూలు జరుగుతుంది. ఆ స్కూల్లో తను అనుభవించినటువంటి అనుభవాలన్నీ కూడా ఈ పుస్తకంలో రాస్తుంది ఈమె. సో ఆ పుస్తకం దాని సారాంశమే ఈ పుస్తకం. కాబట్టి ఆ అనుభవాలన్నీ కూడా మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోగలుగుతాం. తప్పక ఈ పుస్తకం చదవాలి. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలని నేను కోరుకుంటున్నాను. గిజుబాయి రాసినటువంటి ఈ చిన్నారి అనేటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రుల చేతుల్లో ఉండాలి. అలాగే మీ ఒడిలో, గిజుబాయి గారు రాసినటువంటి మీ ఒడిలో అనేటువంటి ఈ పుస్తకం కూడా తల్లిదండ్రుల చేతుల్లో, ఉపాధ్యాయుల చేతుల్లో ఖచ్చితంగా ఉండాలి. ఇంకా అద్భుతమైనటువంటి పుస్తకం గిజుబాయి గారి మానస ఇది సంబంధించినటువంటి పుస్తకం. ఆయన కంప్లీట్గా రెవల్యూషనరీ దీన్ని తీసుకొచ్చినటువంటి దీనిలో రెవల్యూషనరీ తీసుకొచ్చినటువంటి చేంజెస్ తీసుకొచ్చినటువంటి పుస్తకము మాస్టర్. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల చేతుల్లోనూ, ఉపాధ్యాయుల చేతుల్లోనూ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇంకొక అద్భుత పుస్తకం టీచర్, ఎస్ఏ వార్నర్ రాసినటువంటి పుస్తకము. ఈ పుస్తకం కూడా ముఖ్యంగా ఉపాధ్యాయుల చేతులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు దీన్ని చూసి పిల్లలకి భాష ఎలా నేర్పించాలనేటువంటి విషయాన్ని చాలా నేర్చుకోగలుగుతారు. మనం చాలా పొరపాట్లు చేస్తున్న భాష నేర్పించడంలో ఈ పుస్తకం చూసినప్పుడు మనకి ఈ అద్భుత ఫలితాలన్నీ కూడా మనం భాష నేర్పించడంలో నేర్చుకోగలుగుతాం. మణి బుక్ స్టాల్ ముఖ్యంగా పిల్లల సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. ఒత్తిడి లేని విద్యను, ప్రకృతితో మమైకమై విద్యను అభ్యసించడాన్ని నేర్చుకోవడం కోసం పిల్లల సాహిత్యాన్ని అందిస్తూ ఉన్నాం. మంచి పుస్తకం జన విజ్ఞాన వేదిక, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ దాదాపు 1000 టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు. పిల్లల మానసిక వికాసం పెంపొందించడానికి ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి.